కాఫర్ డ్యాం సకాలంలో పూర్తి చేస్తుంటే ప్రాజెక్టుకి ఇంత నష్టం జరిగేది కాదన్నారు చంద్రబాబు. పీపీఏ హెచ్చరించినా వినకుండా కాంట్రాక్టర్లను మార్చారని తప్పుపట్టారు సీఎం. విదేశీ నిపుణులు, ఐఐటీ నిపుణులు ప్రాజెక్టు స్టడీ చేసి కొత్త వాల్ కట్టాలని సూచించారని అన్నారు. తమది మాటలు చెప్పే ప్రభుత్వం కాదని చేసి చూపించే ప్రభుత్వం అన్నారు చంద్రబాబు. ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ సమీక్ష కోసం ఇక్కడ వచ్చాను. గవర్నమెంట్ వచ్చి 10వ నెల మూడోసారి ఇక్కడ రావడం జరిగింది. ఈ 9 నెలల్లో చాలా నిర్ణయాలు కానీ మళ్లీ ప్రాజెక్ట్ ని లైన్లో పెట్టడానికి గాడి తప్పినటువంటి ప్రాజెక్ట్ ని ఒక మాటలో చెప్పాలంటే చాలా ఇది ఎప్పుడవుతుంది, టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఇంకా ఎలాంటి సమస్యలు వస్తాయి అని నాకు కూడా అనుమానం ఉండే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే దీంట్లో ఈ ప్రాజెక్ట్ చాలా కాంప్లికేట్ అయింది. ఈజీగా అయిపోవలసిన ప్రాజెక్టు ప్రభుత్వం ఆ రోజు కొనసాగుంటే 2020 ఆగస్టు కంతా జూన్ జూలై కంతా ప్రాజెక్టు పూర్తయి జాతికి అంకితం చేసేవారు. పోలవరం అనేది ఆంధ్రప్రదేశ్కి జీవనాడి. ఏదో దాంట్లో ఆ ప్రాజెక్టులో ఉండే 7,20,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వడం, 23,50,000 ఎకరాలు గ్యాప్ ఆయకట్టుని స్టెబిలైజ్ చేయడం, ఒక 30 లక్షల మందికి 28.5 లక్షల మందికి త్రాగునీరు ఇవ్వడం, 960 మెగావాట్లు కరెంటు ఉత్పత్తి చేయడం, 23 టీఎంసీ నీళ్లు విశాఖపట్నానికి డ్రింకింగ్ వాటర్ కానీ ఇండస్ట్రియల్ వాటర్ ఇవ్వడం, ఇవన్నీ కూడా మేజర్ ఫ్యూచర్స్ దీంట్లో. దానికంటే ముఖ్యంగా ఈ సంవత్సరం కూడా 4,000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి వెళ్ళాయి. 100 ఇయర్స్ ఆవరేజ్ తీసుకుంటే 2,000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి వెళ్తున్నాయి. ఈ 2,000 టీఎంసీ నీళ్లలో కనీసం మనం ఒక 400-500 టీఎంసీ సమర్థవంతంగా ఉపయోగించుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రౌట్ ప్రూఫ్ స్టేట్ గా చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాంటి ఈ ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్టు కూడా చరిత్ర మనం చూస్తే చాలా ఒక సుదీర్ఘమైన చరిత్ర ఉంది. ఏదైతే 1941లోనే ప్రాజెక్టు కట్టాలని ప్రణాళికలు తయారైనాయి, ఆ రోజుట్లోనే ఈ సైటే ఐడెంటిఫై చేసి అప్పుడు కట్టలేక నేరుగా ధవళేశ్వరం బ్యారేజ్ కట్టారు. అక్కడి నుంచి ఇది అనేకమైన మార్పులు ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. పేర్లు కూడా మారుతూ వచ్చాయి. ఇందిరాసాగర్ నుంచి పోలవరం దగ్గర నుంచి ఒరిజినల్ గా రాంపాల్ సాగర్ నుంచి పేర్లన్నీ మారుతూ వచ్చాయి. ఇది 2004లో ప్రారంభించడం, అంతవరకు కూడా ఫౌండేషన్ వేశారు, పనులు స్టార్ట్ చేయడం, అక్కడి నుంచి లిటిగేషన్ లో పడిపోవడం, 2009 నుంచి 14 వరకు పనులు జరగకుండా మళ్లీ కాంట్రాక్ట్ ని పిలవకుండా పోవడం, ఆ కాంట్రాక్టులు కొంతమంది ఇప్పుడు కూడా కోర్టులో తిరగడం, ఎన్ని వేరియస్ ఆస్పెక్ట్స్ వచ్చి ఇబ్బందులు వచ్చాయి. ఏదైతే విభజన చట్టంలో పోలవరాన్ని ఒక నేషనల్ ప్రాజెక్ట్ గా పెట్టినప్పుడు ఈ ప్రాజెక్టు చేయగలుగుతామనే ఒక ధీమా ధైర్యం వచ్చి అక్కడి నుంచి మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అయితే ఇక్కడ కూడా కీలకమైన మార్పు మీరు చూస్తే 2014 విభజన జరిగిన ఇమ్మీడియట్ గా అటు కేంద్రంలో గవర్నమెంట్ ఫామ్ చేయలేదు, ఇటు రాష్ట్రంలో గవర్నమెంట్ ఎన్నికలైనాయి. గవర్నమెంట్ ఫామ్ చేసే స్టేజ్లో 7 మండలాలు ఏవైతే ఉన్నాయో అవి తెలంగాణలో ఉంటే ప్రాజెక్టు పూర్తి కాదు, సమస్య పరిష్కారం కాదు. ఆ రోజు నాకు ఒక ఇంట్యూషన్, నేను ముఖ్యమంత్రి అయ్యాను, ఒక అనుభవం ఉంది. అనుభవం ఉన్నప్పుడు మొత్తం డీటెయిల్స్ తెప్పించుకొని చూస్తే అప్పటికి బైఫర్కేషన్ యాక్ట్ లో గట్టిగా మాట్లాడడం అయినాయి.
కానీ ఆ రోజు నాకు వచ్చినటువంటి అనుమానం నివృత్తి చేసుకోవడానికి పిలిపించి మాట్లాడినప్పుడు ఇది రాకపోతే చాలా సమస్యలు వస్తాయి. ఒక్కసారి నోటిఫికేషన్ 2 స్ట్రైక్లు కానీ అయిపోతే ఆ స్టేట్ పర్మిషన్ అవసరం ల్యాండ్ ఎక్వేషన్ అన్నిటికీ. అక్కడి నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయనే ఉద్దేశంతో గట్టిగా పట్టుబట్టి ఫస్ట్ టైం చరిత్రలో ఒక గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత అసెంబ్లీ పెట్టుకొని, పార్లమెంట్ పెట్టుకొని, ఇక్కడ అసెంబ్లీ పెట్టుకొని రెగ్యులర్ బిజినెస్కి వస్తుంది.